LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. మోసం చేయాలి, దాంతో పాటే కాస్త మాయ చేయాలి, నమ్మించి వంచాలి. అదే సమయంలో గారడీ చేసి ఏదేదో జరిగిపోతుందన్న భ్రమను కల్పించాలి. అంతిమంగా అందరినీ అడ్డంగా ముంచేయాలి. ఈ తరహా కుట్రలకు దేశంలోనే పెట్టింది పేరు చంద్రబాబు. ప్రతిపక్షంలో ఉంటే నేతలకు, రాజకీయ పార్టీలకు, అధికారంలో ఉంటే వాళ్లతో పాటు ప్రజలకు తన మార్క్ దగాకోరుతనాన్ని రుచి చూపించడంలో చంద్రబాబుది అందవేసిన చెయ్యి. అందుకే ఎన్నికల హామీలను తుంగలో తొక్కేసి ఏడాదిగా అదిగో ఇదిగో అంటూ ప్రజలను మభ్యపెడుతూ చివరకు తేల్చేశారు. హామీలు అమలు చేయాలంటే ఆంధ్రాని అమ్మేయాలని. అంటే అర్థమేమిటంటారా? ఏం లేదు. ఎన్నికల హామీల కేంద్రంగా ప్రజలను పలుమార్లు వంచిన చంద్రబాబు ఇప్పుడు మరోసారి 5.5 కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. హవాలా స్కామ్, దానా స్కామ్, స్కిల్ స్కామ్, ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలో మనం ఎన్నో స్కాములు చూసాం. కానీ ప్రతిసారి ఎన్నికల వేళ చంద్రబాబు చేసే స్కామ్ ఒకటి ఉంది. అదే మేనిఫెస్టో స్కామ్. మరే నాయకుడికి సాధ్యం కాని స్కామ్ ఇది. పదే పదే ఎన్నిసార్లైనా ఈ స్కామ్ చేయటంలో తనకు తిరుగే లేదని చంద్రబాబు నిరూపించుకున్న స్కామ్ ఇది. ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించిన వెంటనే మేనిఫెస్టో స్కామ్ ని ఇప్పటికీ సక్సెస్ఫుల్ గా చేస్తూనే ఉన్నారు బాబు గారు. ప్రజలను వంచడంలో ఆయనకు ఉన్న నేర్పరితనం, చాకచక్యాన్ని చూసి దేశ ప్రజలే నోళ్లెళ్లబెడుతున్నారు. చంద్రబాబు దగాకోరుతనం గురించి చెప్పుకోవడం మొదలు పెడితే అది ఒక గంటకో రోజుకో పూర్తయ్యే బాపతు కాదు. కానీ తన మోసాలతో, వంచనతో పదే పదే ఆ దగాకోరుతనం గురించి ప్రజలు మాట్లాడుకునేలా చేయడం బాబు ప్రత్యేకతల్లో ఒకటి. అందుకే ఇప్పుడు తెలుగు ప్రజలతో పాటు దేశ ప్రజలు కూడా సూపర్ 6 కేంద్రంగా చంద్రబాబు 5.5 కోట్ల మందికి వెన్నుపోటు పొడిచిన తీరు గురించి సీరియస్ గా డిస్కస్ చేసుకుంటున్నారు. నమ్మించి నట్టేట ముంచడంలో చంద్రబాబు ఘన చరిత్ర తెలిసి కూడా ప్రజలు నమ్మారు. అధికారంలోకి రాగానే ఎప్పట్లానే తనదైన శైలిలో ప్రజలకు వెన్నుపోటు పొడి చేశారు చంద్రబాబు. ఈ విషయాన్ని అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అనేక రూపాల్లో చంద్రబాబు అండ్ కో చెప్తూనే వచ్చారు. ఇక ఇచ్చేది లేదన్న విషయాన్ని కాస్త గట్టిగా అచ్చెన్నాయుడుతో చెప్పించేశారు. ఆడవాళ్ళకి నెలకి 1500 అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాలి. ఇంకా ఆలోచన చేస్తుంది. అంత డబ్బు అవసరం ఉంది. ఏమి చెయ్యాలి? విన్నారుగా, ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ ని అమ్మేయాలట. అప్పుడు కానీ ఆ పథకం అమలు చేయడం సాధ్యం కాదట. మరి ఏడాది క్రితం సూపర్ 6 హామీలు ఎందుకు ఇచ్చారు? అప్పుడు తెలియలేదా చంద్రబాబుకి, ఆయన పచ్చముఠాకి ఈ విషయం? 2024లో చంద్రబాబుది పాలకి నీళ్లకి తేడా తెలియని పసివయసు కాదు కదా. అప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రిగా పదవి వెలగబెట్టిన ఘనత ఉంది కదా. మరి ఆడబిడ్డ నిధి గురించి ఎంత చించుకుని ప్రజలకు హామీ ఇచ్చారో చూడండి. ఆడబిడ్డ నిధి నెలకు 1500, ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000. నెల మొదటి తారీఖున మీ అకౌంట్ కి వేసే బాధ్యత మాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ ని అమ్మేసేయాలన్న జ్ఞానం ఏడాది క్రితం చంద్రబాబుకి లేదనుకోవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే చంద్రబాబుకి జ్ఞానం, విజ్ఞానం, వెన్నుపోటు జ్ఞానం, విజనరీ జ్ఞానం, ఇలా చాలా జ్ఞానాలు అపారం. అంటే సూపర్ 6 హామీలను అమలు చేసే ఉద్దేశం ఏమాత్రం లేకుండా కేవలం ప్రజలను వంచడానికి మాత్రమే ఇచ్చారు. ప్రజలకు ఆశ పెట్టి అరచేతిలో వైకుంఠం చూపించి తడిగుడ్డతో గొంతుకోసే కుట్ర పన్నితే తప్ప గెలిచేది లేదని నిర్ణయించుకున్న తర్వాతే సూపర్ 6 హామీల పన్నాగం పన్నారు. అధికారంలోకి రాగానే హామీల తెప్ప తగలబెట్టడం మొదలు పెట్టేశారు. కేవలం సూపర్ 6లో పెట్టడం మాత్రమే కాదు, ఎన్నికలకు ఏడాది ముందు నుంచే ఆడబిడ్డ నిధి గురించి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ చెప్తూ వచ్చారు. తమను ప్రజలెప్పుడూ నమ్మరన్న సంగతి తెలుసు కాబట్టి ఇంటింటికి తిరిగి బాండ్స్ రాసిచ్చారు. అక్కడితో కూడా ఆగలేదు. విన్నారుగా, ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 ఇవ్వడంతో ఆగదట. దాన్ని 15000 మారుస్తారట. ఆ తర్వాత 1,50,000గా మార్చేస్తారట. ఇలా అరచేతిలో వైకుంఠం చూపించారు. అధికారంలోకి వచ్చారు. గత 13 నెలలుగా ఆడబిడ్డ నిధి కోసం మహిళా లోకమంతా ఎదురు చూస్తోంది. ఎన్నికల నాటికి రాష్ట్రంలో 2,10,58,615 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అంటే వీరంతా 18 ఏళ్లు దాటిన వారే.
ఈ నేపథ్యంలో కూటమి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం మొత్తం 2.1 కోట్ల మందికి ప్రభుత్వం ప్రతి నెలా 1500 రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్లు దాటిన దాదాపు 30 లక్షల మంది పెన్షనర్లను తీసేసినా రాష్ట్రంలో సుమారు 1.8 కోట్ల మంది ఆడబిడ్డ నిధి పథకానికి అర్హులయ్యే అవకాశం ఉంది. వారికి ఏడాదికి 18,000 రూపాయల చొప్పున 13 నెలల కాలంలో మొత్తం 35,100 కోట్ల రూపాయలు ఇప్పటికే కూటమి ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఎప్పుడెప్పుడు అమలు చేస్తారా అని ఎదురు చూస్తోన్న వేళ చావు కబురు చల్లగా చెప్పేశారు అచ్చెన్నాయుడు. 2 కోట్ల మంది మహిళలకు వెన్నుపోటు పొడిచేసి దగాకోరుతనంలో తనను కొట్టే నాయకుడు దేశంలోనే లేడని చంద్రబాబు మరోసారి నిరూపించేశారు. కేవలం ఆడబిడ్డ నిధి మాత్రమే కాదు, సూపర్ 6 మొత్తాన్ని ఎగ్గొట్టడానికి చంద్రబాబు ప్రభుత్వం పక్కా పన్నాగం పన్నింది. తొలి ఏడాది తల్లికి వందనం ఎగ్గొట్టింది. రెండో ఏడాది ఆ పథకం అమలు చేసినా 20 లక్షల మంది తల్లులకు కోత పెట్టింది. ఉచిత ఆర్టీసీ బస్సుకి దిక్కులేదు. ఆడబిడ్డ నిధి అడ్రస్ లేదు. నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి లేదు. రైతులకు ఏటా 20,000 రూపాయల ఆర్థిక సాయం ఊసేలేదు. ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు. 60 లక్షల మంది అర్హులకు హ్యాండ్ ఇచ్చారు. మిగిలిన వాళ్లకి కూడా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వలేదు. ఇలా సూపర్ 6 హామీలను తుంగలో తొక్కేసిన చంద్రబాబు ఆడబిడ్డ నిధి అమలు చేయాలంటే ఆంధ్రాని అమ్మేయాలని అచ్చెన్నాయుడు అనడానికి ముందే మేమన్నీ అమలు చేసేశామని చేతులు దులిపేసుకోవడం కూడా అయిపోయింది. ఆడబిడ్డ నిధి P4కి లింక్ చేశాం. ఉద్యోగాలు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్గా నిరుద్యోగ భృతి లింక్ చేస్తాం. కాబట్టి 6 సూపర్ 6 అయిపోయినాయి. గుర్తుపెట్టుకోండి. ఇంకెవడన్నా సూపర్ 6 మాట్లాడితే అతనికి నాలుక మందం తప్ప ఇంకోటి కాదు. విన్నారుగా, సూపర్ 6 గురించి ఎవరు మాట్లాడినా వాళ్ళకి నాలుక మందం తప్ప ఇంకోటి కాదని లాస్ట్ మినిట్ లో నాలుక అదుపు చేసుకున్నారు. కానీ చంద్రబాబు ఏం అనబోయి తమాయించుకున్నారో అందరికీ అర్థమయ్యే ఉంటుందిగా. సరే, మరిప్పుడు సూపర్ 6 హామీల్లో 6 అమలు చేయకుండా 5.5 కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుని ఏం చెయ్యాలి? మన పిచ్చి కానీ ఈ పిచ్చి జనం తననేం చేయలేరన్న నమ్మకంతోనే కదా అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ప్రజలను చంద్రబాబు మోసం చేస్తోంది. మొదట సూపర్ 6కి పాతరయ్యడానికి ఏపీ ఖజానాలో చిల్లి గవ్వ లేదంటూ బికారి ఏడుపులు ఏడుస్తూ దివాలా రాజకీయం మొదలుపెట్టారు. నిజానికి ఈ కుట్రను, పచ్చి అబద్ధాలను జగన్ పాలనలోనే చంద్రబాబు అండ్ కో మొదలుపెట్టింది. జగన్ పాలనలో రాష్ట్రం దివాలా తీసిందని, ఏపీ శ్రీలంక అయిపోతోందని, జగన్ పాలనలో 14 లక్షల కోట్ల రూపాయల అప్పులైపోయాయని దిక్కుమాలిన అబద్ధాలన్నీ చెప్తూ వచ్చారు. అధికారంలోకి వచ్చాక కూడా అవే పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజలను ఏమార్చే కుట్ర పన్నారు. ఆ అబద్ధాలని అడ్డం పెట్టుకుని సూపర్ 6 ఎగ్గొట్టానికి పథకం వేశారు. జగన్ పాలనపై శ్వేతపత్రాల పేరుతో అసత్యాల పత్రాలు విడుదల చేశారు. రోత రాతలతో, పచ్చి అబద్ధాలతో వాటిని నింపేశారు. చివరకు చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లోనే ఏపీకి నికరంగా ఉన్న అప్పులు కేవలం 4,91,000 కోట్లు మాత్రమే అని స్పష్టం చేశారు. మరి ఇన్ని కుట్రలు, ఇన్ని అబద్ధాలు దేనికి అంటే సూపర్ 6ని ఎగ్గొట్టడానికి. మనం హామీలు ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం. చూస్తే భయం వేస్తా ఉంది. ముందు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించాలి. విన్నారుగా, మొదట చూస్తోంటే భయం వేస్తోందని నెమ్మదిగా తమ కుట్ర మొదలు పెట్టారు. ఆ తర్వాత సూపర్ 6 మొత్తం అమలు చేసేసామని చప్పట్లు కొట్టేశారు. ఇక ఎవరైనా దాని గురించి అడిగితే నాలుక కోస్తామన్న రేంజ్లో వాళ్లకి నాలుక మందం అంటూ తమాయించుకున్నారు. ఇప్పుడు ఆడబిడ్డ నిధి అమలుకి, ఆంధ్రప్రదేశ్ అమ్మకానికి ముడిపెట్టేసి అలాంటి ఆలోచనలు మానుకోమంటూ ఆడబిడ్డల ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టారు. అధికారంలోకి వచ్చిన ప్రతిసారి నిస్సిగ్గుగా ప్రజలను మోసం చేయడంలో, ఎన్నికల హామీల అమలు విషయంలో దగా చేయడంలో, ప్రజల మీద పగ తీర్చుకోవడంలో తనకు తిరుగులేదని పదే పదే నిరూపించుకుంటూ వస్తోన్న చంద్రబాబు ఈసారి కూడా విజయవంతంగా అదే చేశారు. ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం చూపించారు. ఎన్నికల తర్వాత అదిగో ఇదిగో అంటూ నెలల పాటు ప్రజలను ఊరించారు. చివరకు ఎప్పట్లానే మామూలుగానే నమ్మి ఓట్లేసిన ప్రజలను నిండా ముంచేశారు. మాట మీద నిలబడే అలవాటు లేదు. ప్రజలంటే గౌరవం లేదు. నాయకుడికి ఉండాల్సిన విశ్వసనీయత ఇసుమంతైనా లేదు. ఇన్ని అరుదైన అవలక్షణాలను పునికి పుచ్చుకున్న రాజకీయ నాయకుడు, పాలకుడిగా ఉన్న వేళ ప్రజల నెత్తిన చెయ్యి పెట్టడంలో పెద్ద విశేషమేం లేదు కదా. నిజానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఎన్నికల వేళ ఇచ్చిన హామీలకు మంగళం పాడేశారన్న విషయం 5.5 కోట్ల మంది ప్రజలకు అర్థమైపోయింది.
ఏపీ ప్రజలను తాము మరోసారి మోసం చేశామన్న విషయాన్ని ఆంధ్రాని అమ్మేయాలన్న డైలాగ్తో పచ్చముట్ట క్లారిటీ ఇచ్చిందంతే. దేశ రాజకీయాల్లో నేనే సీనియర్, సంపద సృష్టించడం ఎలాగో నాకు తెలిసినట్టుగా మరెవరికీ తెలీదు, నన్ను మించిన విజనరీ లీడర్ ఈ దేశంలోనే లేరు, ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు తనకు తాను ఇచ్చుకునే సర్టిఫికేట్స్కి అంతే ఉండదు. అంతటి సీనియర్ నాయకుడు, దశాబ్దాలుగా ఎడాపెడా సంపద సృష్టించేస్తున్న నాయకుడు, విజనరీలో దేశమంతా గర్వించదగ్గ నాయకుడు అయిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ఎప్పుడూ ఒకటే చేస్తారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. అదేంటంటే నమ్మి ఓట్లేసిన ప్రజలను నట్టేట ముంచడం. ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం చూపి ఎన్నికలు అవగానే హామీల విషయంలో నాలుక మడత పెట్టేయడం. దశాబ్దాలుగా చంద్రబాబు చేస్తూ వస్తోంది ఇదే. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రతిసారి ఎన్నికల వేళ నోటికొచ్చినట్టు హామీలు గుప్పించడం, గెలిచిన తర్వాత రాష్ట్రం దివాళా తీసిందని, ఖజానాలో చిల్లిగవ్వ లేదని బీద ఏడుపులు ఏడవడం, హామీలను తుంగలో తొక్కడం. పదే పదే ఇలానే మోసం చేస్తున్నా నాలుగోసారి చంద్రబాబుని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టారు ఏపీ ప్రజలు. మరి వారి రుణం తీర్చుకోవాలి కదా. ఆ పనిని అధికారంలోకి రాగానే మొదలుపెట్టిన చంద్రబాబు ఇప్పుడు ఆంధ్రాని అమ్మేయాలన్న డైలాగ్తో ఆడబిడ్డ నిధికి మాత్రమే కాదు సూపర్ 6 ఎపిసోడ్కి కూడా సున్నం పెట్టబోతున్నామని చెప్పకనే చెప్పారు. 13 నెలలుగా ప్రజలు మభ్య పెడుతూ వస్తూ ఉన్నారు. సూపర్ 6 హామీలు అమలు చేసేస్తామంటూ. కానీ అచ్చెన్నాయుడు గారి వ్యాఖ్యలు బట్టి అవన్నీ అబద్ధాలు అని నిరూపించబడింది. అసలు ఎంత దారుణంగా ఎన్నికల టైంలో అలవికాని హామీలు ఇచ్చి సూపర్ 6లు, సూపర్ 7లు అని చెప్పి ఓట్లు వేయించుకొని ఈరోజు ఏడాది గడిచినా కూడా ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా అమలు చేయకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మితే గాని ఈ పథకాలు అమలు చేయలేము అనడం ఎంతవరకు సమంజసం? మరి మీరు చెప్తూ ఉంటారు మీ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు విజనరీ అని, 40 years ఇండస్ట్రీ అని, అభివృద్ధి ప్రదాత అని, సంక్షేమ సారథి అని, సంపద సృష్టికర్త అని, అలాగే దార్శనికుడు అని ఇలా మీరు చెప్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారే స్వయంగా నేనే సెల్ ఫోన్ కనిపెట్టాను, కంప్యూటర్ నేనే కనిపెట్టాను, హైదరాబాద్ నేనే కట్టానని చెప్తారు కదా. మరి చెప్పినప్పుడు ఇంత సంపద సృష్టించే కెపాసిటీ ఉన్న వ్యక్తి ఒక ఆడబిడ్డ నిధి ఇవ్వలేరా? ఆడబిడ్డ నిధికి సరిపోయిన నిధులు సమకూర్చలేరా నేను అడుగుతూ ఉన్నాను. ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయల చొప్పున అందజేస్తామంటూ చంద్రబాబు ఇచ్చిన హామీ ఎప్పటి నుంచి అమలవుతుందా అని రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు 13 నెలలుగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్క నెల ఆలస్యం అయ్యే కొద్దీ వారు కోల్పోతున్న మొత్తం పెరుగుతోంది. ఇలా గత 13 నెలల్లో రాష్ట్రంలోని పేద మహిళలందరూ నెలకు ఏకంగా 2700 కోట్ల రూపాయల చొప్పున ఇప్పటికీ 35,100 కోట్ల రూపాయల లబ్ధిని కోల్పోయారు. నమ్మించి నట్టేట ముంచడంలో చంద్రబాబు నైపుణ్యం తెలిసి కూడా మళ్లీ మోసపోయామని మహిళలు వాపోతున్నారు. ఇన్ని కోట్ల మంది ప్రజలను వంచినందుకు చంద్రబాబు మీద ఏం కేసులు పెట్టాలని మహిళా లోకం మండిపడుతోంది. అబద్ధాలు కోరి రాజకీయం ఎవరన్నా చేస్తున్నారంటే నారా చంద్రబాబు గారు. ఇప్పుడు హామీనిచ్చింది నువ్వు మహిళలకి 1500 ఇస్తానని, అచ్చెన్నాయుడు ఎవరో చెప్పడానికి చెప్తే పవన్ కళ్యాణ్ చెప్పాలని చెప్తే చంద్రబాబు చెప్పాలి. అచ్చెన్నాయుడు ఎవరు చెప్పడానికి ఆయనకేం సంబంధం? ఆయనకేం సంబంధం? ఆషాఢకు వస్తుందేమో అనుకున్న అబద్ధాలు కదా మాట్లాడేది. ఆడపిల్లలకు అబద్ధాలు ఆడుతున్నాం అనేది ఆయనకు అర్థమైపోయింది. చెమటల గొక్కుతో మాట్లాడుతున్నాడు. ఆ చెమటల గొక్కుతో చంద్రబాబుతో మాట్లాడియాలిగా, చంద్రబాబుతో మాట్లాడియాలిగా. హామీలు ఇచ్చాడుగా, అలింగని హామీలు. జగన్ గారు చేయలేదు, నేను పగలు తెస్తాను, నేను ఏదో చేస్తాను, పార్టీకి ఏదో పేరు తెస్తాను అనుకున్నాడు. నువ్వు యజమాని చేతగానోడు ప్రజలకు తెలుసు. జగన్ గారే ఇంత హామీలు ఇచ్చారో, ఇన్ని పథకాలు ఇచ్చారో, ఈయన ఎందుకు చేయండి, ఆయన మారాడేమో, ఇంకా బుద్ధి వచ్చిందేమో, అందుకే హామీలు ఇస్తున్నాడు, వేద్దాం చూద్దామని వేశారు. ఇప్పుడు ఇన్ని అబద్ధాలు ఆడారు. మీరు ఇస్తానన్న హామీలను ఇవ్వాల, మీ మీద ఏం కేసులు పెట్టాలి? ఎన్నికల వేళ ఇష్టానుసారంగా హామీలు ఇవ్వడం, ఎన్నికలు అయిపోయిన తర్వాత రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిందంటూ ప్రజలను నట్టేట ముంచడం చంద్రబాబు ఇప్పుడు కొత్తగా చేస్తోన్న మోసం కాదు. 2014లో ఆయన చేసింది ఇదే, 1999లో చేసింది ఇదే. క్లుప్తంగా చెప్పాలంటే ప్రజలను వంచడంలో చంద్రబాబు స్టైల్ ఒక్కటే, ఇష్టానుసారంగా హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టడం.
గెలవగానే దివాలా రాజకీయం మొదలు పెట్టడం, ప్రజలు అర్థం చేసుకోవాలని, నాయకులు బాధ్యతగా ఉండాలని కల్లబొల్లి కబుర్లు చెబుతూ హామీలను తుంగలో తొక్కడం. తాజాగా సూపర్ 6 విషయంలో ప్రజలకు హ్యాండ్ ఇవ్వడం వరకు చంద్రబాబు దశాబ్దాలుగా ప్రజలను ఇలా వంచిస్తూనే వస్తున్నారు. ఆడబిడ్డ నిధిని అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ ని అమ్మేయాల్సిందే అట అచ్చెన్నాయుడు గారి ఉవాచ. ఈ వెన్నుపోటు డైలాగ్ ని ఎల్లో బ్యాచ్ పేల్చిన నాటి నుంచి సూపర్ 6 ఇక లేనట్లేనా అని ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక అదే సమయంలో మరో ఆందోళనకరమైన చర్చ తెరపైకి వచ్చింది. ఆంధ్రాని అమ్మేయాల్సిందే అన్నమాట ఊరికే అనలేదు. సూపర్ 6 ఇచ్చేది లేదు, చచ్చేది లేదు, కానీ చంద్రబాబు అండ్ కో ఆంధ్రప్రదేశ్ ని అమ్మినంత పనిచేయటం మాత్రం ఖాయమన్నదే ఆ చర్చ. అవును మరి, ఏడాదిలో 1,86,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి పారేసిన పాలకుల ఏలుబడిలో ఏ నిమిషానికి ఏది అమ్మబడనో ఎవరో ఇంకెవరో. ఆడబిడ్డ నిధి అమలు చేస్తారా? సూపర్ 6 అమలు చేస్తారా? ఇలాంటి ప్రశ్నలకు జవాబు ఏపీ ప్రజలకే కాదు, తెలుగు ప్రజలందరికీ తెలుసు. ఎవరికైనా ఎక్కడైనా చిన్న హోప్ ఉన్నా ఆడబిడ్డ నిధికి ఆంధ్రప్రదేశ్ అమ్మకానికి అచ్చెన్నాయుడు పెట్టిన లింక్ తో ఆ భరోసా కూడా పోయింది. ఆడవాళ్ళకి నెలకి 1,500 అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాలి, ఇంకా ఆలోచన చేస్తుంది. అదే సమయంలో తెలుగు ప్రజల మధ్య మరో చర్చ మొదలైంది. అసలు చంద్రబాబు ఏంటి, ఎన్నికల హామీలేంటి, పైగా సూపర్ 6 అమలు చేయడం ఏంటి? అది జరిగే పని కాదులే, కానీ ఆంధ్రప్రదేశ్ ని అమ్మాల్సిందే అన్న మాట అచ్చెన్నాయుడు ఊరికే అన్నారా, లేక అంత పని చేయడానికి పచ్చముఠా పన్నాగం పన్నిందా అన్నదే ఇప్పుడు తెలుగు ప్రజల మధ్య సాగుతోన్న హాట్ టాపిక్. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన 13 నెలల్లో 1,86,000 కోట్ల రూపాయల అప్పులు చేసేసింది కూటమి ప్రభుత్వం. ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది. ఇలానే పాలన సాగితే ఆంధ్రప్రదేశ్ ని అమ్మక తప్పదని నిపుణులు సైతం విశ్లేషిస్తున్నారు. నాకు మించిన విజనరీ దేశంలోనే ఎవరూ లేరు. సంపద సృష్టించడంలో నాకు మించిన నైపుణ్యం మరే రాజకీయ నాయకుడికి లేదు. 4 దశాబ్దాలకు పైగా చంద్రబాబు నోట ఈ డైలాగ్స్ వింటూనే ఉన్నాం. ఆ విజన్ ఏంటో, ఆ సంపదేంటో ఇప్పటిదాకా ఎవరికీ తెలీదు. కానీ ఇప్పుడు వాటన్నింటికీ చంద్రబాబు క్లారిటీ ఇచ్చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఏపీలో విధ్వంస పాలనకి, హింస రచన, ధ్వంస రచనకి తెరతీసిన చంద్రబాబు అండ్ కో అధికారం చేపట్టగానే ఆంధ్రప్రదేశ్ ని అరాచక ప్రదేశ్ గా మార్చేస్తూ ఆటవిక పాలన ప్రారంభించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ని అప్పుల ప్రదేశ్ గా మార్చేయాలని కూటమి సర్కార్ కంకణం కట్టుకుంది. 13 నెలల్లో 1,86,000 కోట్ల రూపాయలకు పైగానే అప్పులు చేసి పారేశారు. సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, ఎన్నికల హామీల అమలు లేదు, జగన్ ప్రభుత్వంలో ప్రారంభించిన పథకాల కొనసాగింపు లేదు. ఇవేం జరగడం లేదు. మరి 1,86,000 కోట్ల రూపాయలు ఏం చేశారు, ఎక్కడ ఖర్చు పెట్టారు ఎవరికీ తెలీదు. కానీ ఏపీ ప్రజల నెత్తిన మాత్రం జస్ట్ 13 నెలల్లోనే 1,86,000 కోట్ల రూపాయల భారం వేసింది చంద్రబాబు ప్రభుత్వం. సంపద సృష్టించడం అంటే అప్పులు సృష్టించడమే అని తేల్చి చెప్పేసింది. 2 ఏళ్లు కరోనా మహమ్మారిని ఎదుర్కొని ప్రపంచమంతా కరోనాకి వణికిపోతోన్న వేళ 5.5 కోట్ల మంది ప్రజలను గుండెల్లో పెట్టుకుని కాపాడారు జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్ల పాలనలో 2 ఏళ్ల విలువైన సమయాన్ని కరోనా మింగేసింది. కరోనాని ఎదుర్కోవడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చయింది. లంచాలకు తావు లేకుండా 5 ఏళ్ల పాలనలో డీబీటీ రూపంలో నేరుగా ప్రజల ఖాతాల్లో 2,70,000 కోట్ల రూపాయలు జమ చేశారు జగన్మోహన్ రెడ్డి. 70,000 కోట్ల రూపాయలతో విద్యారంగంలో సంస్కరణలు తెచ్చారు. ఇక వైద్య రంగం, పోర్టుల నిర్మాణం, సచివాలయాలు, ఇలా చెప్పుకుంటూ పోతే 5 ఏళ్లు సంక్షేమం, అభివృద్ధి పోటీ పడ్డాయి. ఇన్ని చేస్తూ 5 ఏళ్ల కాలంలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులను కేవలం ఏడాది కాలంలోనే చంద్రబాబు చేసేశారు. పైగా సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. ఇలానే ఈ 4 ఏళ్లు పాలన చేస్తే ఆంధ్రప్రదేశ్ ని అమ్మాల్సిందే అన్న అచ్చెన్నాయుడు మాట నిజమవుతుందని సామాన్య ప్రజలు కూడా స్పష్టం చేస్తున్నారు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.